భారతదేశంలో రోజురోజుకు ఆయా ప్రాంతాల్లో క్రైస్తవులపై దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయండి. ఇది చాలా దుఃఖకరం, చాలా అమానుషం. భారత రాజ్యాంగం మనకు వెసులుబాటు ఇచ్చింది. ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అవలంబించుకునే అవకాశాన్ని కలిగిస్తే, మత ఉన్మాదులు మాత్రం ప్రతిరోజు మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, చాలా మానసికంగా వేధిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. గత కొద్ది రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో, ప్రస్తుతం ఒడిస్సా అంటున్నట్టున్నారు, ఈ రాష్ట్రంలో 1968వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా యాంటీ కన్వర్షన్ లా అన్నది ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ ఒరిస్సా రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. దైవభీతి తక్కువ. ఎవరైనా మార్పు చెంది నిజరక్షకుని అంగీకరిస్తే వారిని హింసించటం ఈనాడు కాదు, చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తుంది. ఒరిస్సాలో చాలా దారుణాలు వెలుగు చూశాయి. చాలా దుఃఖకరం. గ్రహం స్టెయిన్స్ అనేటువంటి కుటుంబాన్ని దారుణంగా నిట్ట నిలువున కారులో వేసి తగలబెట్టిన వైనం కూడా ఆ ప్రాంతంలోనే జరిగినట్టుగా ఉంది. అయితే ఒక విషాదకరమైన లేదా ఒక విచారకరమైనటువంటి సంగతి వెలుగు చూసిందండి. బహుశా గత కొద్ది రోజుల క్రితం మరి ఈ విషయాలు జరిగినాయి, కానీ అయితే మెల్లమెల్లగా ఇప్పుడే సోషల్ మీడియాలోకి వచ్చాయి. BBC న్యూస్ పుణ్యమా అని ఇది మన దాకా చేరింది. మన దాకా చేరకుండానే ఎన్నో కనుమరుగైపోతున్న వైనాలు కూడా మనం చూస్తున్నాం. అయితే తర్వాత తెలుస్తున్నాయి, చేసేది లేక మౌనం వహించాల్సి వస్తుంది. చాలా దారుణం అండి. ఇంచుమించు 30 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసి దాదాపుగా ఒక 6-7 గ్రామాలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని నెలలు తరబడి వీరిని హింసిస్తున్నారు, మానసికంగా హింసిస్తున్నారు. పోలీసులకు తెలిసినా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, న్యాయం జరగని పరిస్థితి. చెప్పాను కదా, యాంటీ కన్వర్షన్ లా అన్నది ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఈ ఒరిస్సా రాష్ట్రం. ఇది చాలా విచారకరం. అయితే ఈ విషయాలు ఏంటి ఇప్పుడు మీకు నేను సవివరంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను, చూద్దాం. गांव में निकलते हैं घर से तो डर तो लगता ही है. जब पूरा गांव हमारे खिलाफ में खड़े हैं तो हमको डर लगेगा ही हमको. In a village in Odisha, a church where 30 Christian families used to pray has been closed down since January 25th due to communal tensions. Church pastor tells us what has happened. अभी 1.5 महीना हुआ और हमारा చర్చి పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. चर्च के बारे में प्रॉब्लम हुआ. विश्वासी लोग को गांव के आदमी बुला के बताया कि तुम प्रार्थना क्यों यहाँ कर रहा है, प्रार्थना करने के लिए हम तुमको नहीं देंगे यहाँ. The majority Hindu community who are opposing the church told us this. पार्टी देवता का जगह है. ఇక్కడ హిందూ దేవత గురించి కూడా మాట్లాడుతున్నారు. వినండి, నేను తర్వాత మీకు సవివరంగా వినిపిస్తా. चर्च है गांव में तो क्या दिक्कत है, क्या प्रॉब्लम है आप लोगों वो तो सामने लग गया है, आगे वो सामने है नहीं, नजीक में है, सामना सामने हो गया. जो हमारा देवी से चर्च से तपात हो रहा है थोड़ा, इसलिए हम हमारा जो गांव वासी उन लोग को बुझाए. 2008 से चर्च है मैडम. तो उतना दिन ऐसे कुछ नहीं प्रॉब्लम था, लेकिन अभी
क्या प्रॉब्लम हुआ कि उन लोग को The Hindus held meetings in early January and made some decisions. ग्रामवासी हमारा जो 7 वाली निष्पत्ति लिए हैं, इस चर्च को हम लोग नहीं देंगे, कॉपिना मौजा भी तो नहीं रहेगा, और जो उन लोग को जो महाराजा होने से उन लोग को पोतने के लिए भी जगह नहीं देंगे बोल के लिखा हुआ है। और एक है उसमें तो लिखा हुआ है, तो नहीं तो जो क्रिश्चियन धर्म छोड़ के हिंदू परंपरा में वो आ जाएगा, वो हम लोग स्वागत करेंगे बोल के दिया हुआ है। वो लोग बताए कि 7टा गांव, आसपास के 7टा गांव का आदमी सब आके वो 7टा गांव का आदमी जो निर्णय करेगा, निष्पत्ति करेगा, वही ही चलेगा। On the 25th of January, a Sunday, when the Christian community was praying in the church, they were disrupted by members of the majority community. तो आ गया, उस दिन प्रार्थना करते हैं उन लोग, आके वहाँ प्रार्थना चला गया है, प्रार्थना करते हैं तो मना किया हुआ है। तो हमारा जो आदमी है, क्या आदमी देखा ये लड़का लोग बोल रहा है, इन लोग को क्या करेंगे, इन लोग को पीटेंगे बोल रहा है। हमारा जो लड़का, अरे बाबा यह पीटने का नहीं है। The next day, Hindus from the neighboring villages gathered in huge numbers and decided to lock the church. उस दिन सुबह बैठा था 12 बजे तक। వాస్తవానికి ఒడిశా భాష అనేది నాకు తెలియదండి. దీన్ని నేను మరి తెలుగులోకి అనువాదం చేసి అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. శ్రద్ధగా వినండి. వీడియో కొంతమేర చూశారు కదా. ఒడిశాలోని కోపెనా గ్రామంలో సుమారు 30 క్రైస్తవ కుటుంబాలు తీవ్ర భయోందోళనల మధ్య బతుకుతున్నాయని ఈ వీడియో వివరిస్తోంది. 8వ సెకండ్ దగ్గర మనం నోట్ చేసి గమనించి చూడగలిగితే ఇది ఇక్కడ దీని సారాంశం మొదటగా మనం చూస్తున్నాం. ఏ గ్రామం అంటే ఇది కోపెనా అనేటువంటి గ్రామం. 30 క్రైస్తవ కుటుంబాలు భయం గుప్పెట్లో భయంగా గడగడ వణుకుతూ ఎప్పుడేం చేస్తారో ఏం చేస్తారన్న భయంతో బ్రతుకుతూ ఉన్నాయట. ఎందుకంటే వాళ్ళ చుట్టూతో ఉన్న గ్రామాల్లో కూడా సుమారుగా 7 గ్రామాలు కలిపి వీళ్ళని వెలివేసి వీళ్ళతో మాట్లాడకుండా వీళ్ళని ప్రత్యేకంగా ఉంచేశారు. వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇక మీరు ఆలోచించండి, గ్రామం అంతా కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళు ఏమంటున్నారు కూడా ఇక్కడ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతూ భయోందోళనకు గురి చేస్తూ ప్రార్థనలకు ఆటంకాలు కలిగిస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారట. మీకేమైందండి? ఎందుకు ఇలా చేయాలి? ఏం అవసరం చెప్పండి. సరే, మీకు ముందు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా వినండి, తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామం మొత్తం తమకు వ్యతిరేకంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనలకు ఆటంకం. గత 1.5 నెలలుగా గ్రామంలోని చర్చి విషయంలో సమస్యలు తలెత్తాయి. గ్రామస్తులు క్రైస్తవ విశ్వాసులను పిలిపించి అక్కడ ప్రార్థనలు చేయొద్దని హెచ్చరించారు. స్థానిక దైవం మరియు చర్చి వివాదం. చర్చి తమ భూమి దేవుడు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉందని, దీనివల్ల తమ దేవుడికి ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు వాదిస్తున్నారు. అసలు ఇదేంటండి అంటే వాళ్ళ గుడి అంటే వాళ్ళ ఎర్త్ గాడ్ అంట, భూమి దేవుడు అంట, వాళ్ళు సేవించే దేవుడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు సేవించే దేవుడు ఎర్త్ గాడ్, భూమి దేవుడు. ఒక గుడి కట్టుకున్నారు. హిందూ జెండాలు ఎగురుతున్నాయి, కనపడుతుంది మనకు వీడియోలో. వాళ్ళు చేసుకోవచ్చు కదా. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో చర్చి ఉందని, మరి వాళ్ళ ఇళ్ళ మధ్య వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? మీడలోసి కడతారా? వాళ్ళ ఇళ్ళ మధ్య వాళ్ళు కట్టుకున్నారు. అయితే అది
హిందూ విధానంలో పూజలు చేసుకునే దేవుడికి దగ్గరగా ఉందని, ఇక్కడ ఇది ఉండటానికి వీల్లేదు, మా దేవునికి ఇది ఆటంకం, కాబట్టి ఈ చర్చి రన్ అవ్వటానికి వీల్లేదంటూ వీళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. చర్చి మూసేయమంటున్నారు, జరగనివ్వట్లేదు, వచ్చి ఆందోళన చేస్తున్నారు, రకరకాలుగా వాళ్ళని మానసికంగా బాధిస్తున్నారు. గ్రామం అంతా ఒకటయ్యింది. నిజం చెప్పాలంటే 7 గ్రామాలు ఒకటయ్యాయి, 30 మంది కుటుంబాలు మాత్రమే ఒకటయ్యాయి. ఏమండి, ఆహా, వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదండి, మన ప్రభు ఎంత గొప్పవాడండి. 7 గ్రామ ప్రజలు, గ్రామాలు, కుటుంబాలు ఎక్కడ, 30 కుటుంబాలు ఎక్కడ, అయినా ధైర్యం విడవకుండా పట్టుదలగా వారు ఈ పోరాటాన్ని చేస్తున్నారు. ఏమండి మోదీ గారు, ఇలాంటి వార్తలు మీకు తెలియదా? అబ్బో, మా దేశంలో ఇట్లాంటివి ఉండవండి, వ్యత్యాసాలు లేవండి, కొట్లాటలు లేవండి, మతహింసలు లేవండి, మైనార్టీలకు ఎలాంటి భంగపాట్లు, అవమానాలు ఏమి లేవండి, హింసలు చెలరేగట్లేదండి. మోదీ గారు చూస్తున్నారా? ఇదేనా మీ ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంటు? అదేనండి, మొన్న చెప్పాను కదా, అమెరికా దేశం ఇలా అంటుంది, భారతదేశంలో కూడా మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి అని రికమెండ్ చేసిందంట. బ్యాన్ చేయండి అనే పదం కొత్తగా వాడిందంట. అంటే గతంలో కూడా ఈ కంప్లైంట్ ఉన్నా ఈసారి దాన్ని బ్యాన్ చేయండి, వారి ఆస్తులను సీజ్ చేయండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరిని కూడా అమెరికాలో ఉండనివ్వద్దు, అమెరికాకు రానివ్వద్దు అంటూ ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఇప్పుడు అది ట్రంప్ చేతుల్లో ఉంది, దాని మీద విచారణ కొనసాగుతుంది. మీకు అర్థమైందా? ఇంకా చెప్పమంటారా? దేశ పరిస్థితి ఎలా దిగజారిపోతుందో, మైనార్టీలకు రక్షణ లేకుండా ఎలా పోతుందో, ఎలా గందరగోళాల మధ్య భారతదేశం నడుస్తుందో మీకు తెలుసా? అంటే విద్వేషాలను రెచ్చగొట్టాలి అన్నది నా ఉద్దేశం కాదండోయ్. ఇంటర్నల్గా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. భారతదేశంలో శాంతి కరువు అవుతుంది, ఏదో ఒక రీతిగా అశాంతి అలుముకుంటుంది. ఇలా మనకు వద్దు, అందరం కలిసిమెలిసి జీవించాలి, ఐక్యతగా బ్రతకాలి. ఇది మా ప్రబోధం. జరుగుతున్న విషయాలు మీ దృష్టికి తెస్తున్నాం, ప్రజల దృష్టికి తెస్తున్నాం. ప్రజలు కామెంట్స్ రాయండి, వీటి మీద మీ అభిప్రాయాలు షేర్ చేయండి, స్పష్టంగా రాయండి. ఏదో చూడటం పక్కన పడేయటం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఖచ్చితంగా కామెంట్ రాస్తేనే ఒక కదలిక మీలో వచ్చినట్టు, ఆ కదలిక మన దేశ రాజకీయ భవిష్యత్తును మార్చిద్ది. మీరు యాక్టివ్గా కామెంట్ రాయాలి. నేను ఇది చాలా బాధపడుతూ మీకు చెప్తున్నాను. మీరు చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు, అంతే. ఏమండి, కామెంట్స్ ఎందుకు రాయట్లేదు మీరు? ఖచ్చితంగా మీ అభిప్రాయాలు ఇట్లాంటి వీడియోల కింద ఖచ్చితంగా రాయాలి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మధురాలో ఒక అలజడి జరుగుతుంది. అక్కడ మీకు తెలుసో లేదో, వీలైతే ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తా. ఏం జరుగుతుందండి అక్కడ? ఒక బాబా, మరి ఆ బాబా పేరుగాంచినటువంటి ఒక బాబా ఒక వ్యాన్ వెళ్తూ ఉంటే దాన్ని చేశాడు. ఆ వ్యాన్లో గోవులు తీసుకెళ్తున్నారు వధించడానికి ముస్లిమ్స్ అన్నటువంటి ఉద్దేశంతో. మరి అక్కడ ఏం జరిగింది? దానిలో గోవులు ఉన్నాయా లేవా అన్న సంగతి మనకు తెలియదు. ఆ వార్తా కథనం గురించి క్లారిటీ లేదు. ఇతను వెళ్ళి వాళ్ళు చేస్తూ వాళ్ళకి గతంలో చూసాం కదండి, గతంలో కూడా మనం వీడియో పెట్టాం, పోయిన లాస్ట్ ఇయర్లో అనుకుంటాను మేబీ. ఒక యవనస్తుడు ఒక కారు వేసుకుని రాత్రిపూట బయటకు వచ్చాడు, సరదాగా ఏదైనా తినొద్దామని. చిన్న కుర్రాడు, బహుశా డిగ్రీ ఇంటర్ చదివే కుర్రాడు. ఈ గోమాత సంరక్షకులు అనేటువంటి వాళ్ళు కొంతకాలంగా రహస్యంగా గోవులను తరలిస్తున్నారు, దాని మీద బేరసారాలు సాగుతున్నాయి అన్న ఆలోచనతో ఉన్నారంట. వీళ్ళు వాళ్ళ కోసం కనిపెట్టుకుని ఉంటే ఆ రాత్రి వీడు ఒంటరిగా రోడ్డు మీదకి వచ్చాడు. వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చి దాన్ని చేశారు. ఆ పిల్లోడికి ఇంకా భయవేసి ఆపకుండా ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే తుపాకీతో కాల్చేశారు. వాడు చచ్చిపోయాడు. తీరా ఏం తెలిసిందండి, ఆ చచ్చిపోయిన వాడు హిందూ, ముస్లిం కాదు. వాడు ఒక చిన్న పిల్లోడు, ఏదో తినడానికి రోడ్డు మీదకి వచ్చాడు. తర్వాత సారీ చెప్పారు. ఏంటి ఉపయోగం, ఏంటి జరిగింది, ఏంటి దారుణం ఏంటి? సేమ్ ఇట్లాగే ఇప్పుడు ఈ ఒక యోగిని కారు గుద్దేసిందంటండి, చచ్చిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ హిందువులంతా గగ్గోలు పెట్టి అదంతా కూడా ధర్నా చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఏంటిది, ఏంటి రచ్చ?
వాలే బాబా మృతి ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీసింది. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు జనం. ఇక పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఫైరింగ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రజ్ కు చెందిన ఫర్సా వాలే బాబాకు గోరక్షక్ గా పేరుంది. ట్రక్ లో ఆవులను తరలిస్తున్నారని దానిని బండి వెంబడించారు. బాబా వాహనాన్ని ఓవర్టేక్ చేశారు. అయితే వాహనాన్ని ఆపకుండా అతనిపై పోనిచ్చారు స్మగ్లర్లు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని రోడ్లపైకి వచ్చారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం ఎందుకు ఇటు మీద సరైనటువంటి నిబంధనలు తీసుకోదు? సరే గోమాంసం తినొద్దు, సరైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వండి, గవర్నమెంట్ రూల్ పాస్ చేయండి, కరెక్ట్గా జీవో తీసుకురండి, క్లియర్ కట్గా. లేదా అక్కడ జరుగుతుంది అసలు ఏంటి, ఎవరు తెలుసుకోకుండానే షూట్ చేయటం, తెలుసుకోకుండానే చేయటం, దొరికితే దానికి అసలు విచక్షణ లేకుండా వాళ్ళు కొట్టి చంపడం, ఇదంతా నాన్సెన్స్ అండి. సో ఇక్కడ క్రైస్తవ సమాజానికి ఒరిస్సాలో ఇంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రభుత్వాలు స్పందించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. పోలీసుల దృష్టి కూడా వెళ్ళిందండి. వాళ్ళు ఏం చేయలేక ఏదో ఆ చర్చికి ఏదో కాపలా ఉంటున్నారంట. ఏంటండి ఇది, ఇంత దారుణం ఏంటండి? ఇంకా అక్కడ కొంచెం ఉంది, చదివి వినిపిస్తా. చర్చి అనేది తమ భూమి దేవుడు ఎర్త్గాడ్ నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉందని, దీనివల్ల తమ దేవుడికి ఆటంకం కలుగుతుందని. దానివల్ల మీ దేవుడికి ఆటంకం కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది? ఏం కలుగుతుంది? వచ్చి కళ్ళ ఏమైనా చెప్పాడా నాకు ఆటంకం కలుగుతుంది, చర్చిని మూసేయండి అని? ఏంటండి ఇది? అడిగితే జవాబు ఎక్కడ? ఏంటి జవాబు ఏంటి దీనికి? తమ దేవుడికి ఆటంకం కలుగుతుందని ఈ హిందూ గ్రామస్తులైన హిందూ మతానికి చెందిన వాళ్ళు, అంటే అదొక మతం అండి. హిందుత్వంలో అదొక దేవుడు, కోట్లాది దేవుళ్ళు దేవతలు ఉంటారు కదా. కనుక వీళ్ళు ఇది కంప్లైంట్ చేస్తున్నారు. గ్రామస్తులు ఇది వాదన చేస్తున్నారు. అసలు వాదనలో ఏమైనా న్యాయం ఉందా? లాజిక్ ఉందా? అసలు రూల్కి అది నిలబడుద్దా? కేసులో నిలబడుద్దా? ఇకపోతే అందుకే చర్చిని మూసేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇంకేముందండి అక్కడ, చర్చి కోసం గ్రామంలో ఎలాంటి స్థలం ఇవ్వకూడదని 7 గ్రామాల ప్రజలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు చెప్తున్నారు. అంటే అది తీసేయాలి. బాబు సరే తీసేస్తాంరా నాయన, మరి మేము ఇంకెక్కడన్నా కట్టుకుంటాం, అవకాశం ఇస్తారా? అబ్బే కుదరదు. 7 గ్రామాల్లో ఎక్కడ చర్చి కట్టడానికి వీల్లేదు. అంటే టోటల్గా వీళ్ళ ఉద్దేశం ఏంటండి? దేవుడికి ఆటంకం కాదు, వీళ్ళకి ఆటంకం అయిపోయింది. వీళ్ళల్లో కడుపు మంట ఓర్చుకోలేకపోతున్నారు. క్రిస్టియానిటీని అణిచెయ్యాలి, తొక్కేయాలన్న భావన వీళ్ళకు ఉంది. సైతాన్ ఏజెంట్లుగా వీళ్ళు మారిపోయారు. అది అసలు రంగు ఇప్పుడు బయటపడింది. చూసారా? ఎలా చర్చి కోసం 7 గ్రామాలు ఎక్కడ స్థలం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారంట. అంతేకాకుండా ఎవరైనా క్రైస్తవుడు చనిపోతే అంత్యక్రియల కోసం గ్రామంలో స్థలం ఇవ్వబోమని, ఒకవేళ వారు తిరిగి హిందూ మతంలోకి మారితేనే వారిని ఆహ్వానిస్తామని వారు పేర్కొన్నారు. మళ్ళీ ఒక లిటికేషన్ పెట్టారండి. మనిషి చనిపోయినా కూడా సమాధి చేయటానికి వీల్లేదు, మేము ఒప్పుకోము, మేము రానివ్వము, వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి రావాల్సిందే. అంటే బలవంతంగానైనా హిందూ మతంలోకి తెచ్చే ప్రయత్నం ఇది. కానీ అక్కడే ఉంది, బలవంతంగా చేస్తున్నారు, క్రైస్తవంలోకి తీసుకెళ్తున్నారు, బలవంతం చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. ఇదేం పేరు? చేస్తుంది ఎవరండి బలవంతం? వీళ్ళు బలవంతం చేస్తున్నారా? ఈ క్రైస్తవులు బలవంతం చేస్తున్నారా? మరి ఇదేం న్యాయం అండి? మీకు అర్థమవుతుందా? యాంటీ కన్వర్షన్ బిల్ ఎందుకు పెడుతున్నారు అంటే క్రైస్తవులు బలవంతంగా క్రిస్టియానిటీలోకి తీసుకెళ్తున్నారు, లేదా ప్రభులో పెట్టి తీసుకెళ్తున్నారు, అందుకే ఈ లా పెట్టామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందువులు తీసుకెళ్ళవచ్చు బలవంతంగా. ఇది వీళ్ళకి అప్లికేబుల్ కాదా? మీకు అర్థమైందండి నా మాట? ఏంటో దేశం ఏమైపోతుందో, ఈ రాష్ట్రాలు ఏమైపోతాయో నాకు అర్థం కావట్లా. ఇదేమి న్యాయమో నాకు అర్థం కావట్లా. జనవరి 25న హిందూ మతంలోకి మారితేనే వారిని ఆహ్వానిస్తామని వారు పేర్కొన్నారు. ఓకే. దాడి మరియు పోలీస్ కేసు. జనవరి 25న చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో గ్రామస్తులు అక్కడికి వచ్చి గొడవ పడ్డారు. కొంతమంది యువకులపై దౌర్జన్యం చేసి వారి ఫోన్లు లాక్కొని దాడి చేసినట్లు బాధితులు చెప్పారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది చూస్తే, ప్రస్తుతం ఆ చర్చికి తాళం వేస్తుంది మరియు అక్కడ పోలీసులు కాపలాగా ఉన్నారు. అది విషయం. చూశారు కదండి. ప్రస్తుతానికైతే చర్చికి తాళం వేయబడింది. యువకుల మీద దాడి కూడా చేశారు. వాళ్ళు ఒకవేళ వీళ్ళు చిత్రించి ప్రజల మధ్యకి తీసుకెళ్తారేమో, మీడియాలో పెడతారేమోనని ఫోన్లు కూడా లాక్కున్నారంట. ఇది ఎంత న్యాయం, ఇది ఎంత అక్రమం, ఎంత దౌర్జన్యం, ఇదేనా హిందూ నీతి అంటే అని నేను ప్రశ్నిస్తున్నా.
దీనిపైన తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వాళ్ళకి న్యాయం జరగాలి, మరలా చర్చి రన్ అవ్వాలి, లేదా కనీసం చర్చి కట్టుకోవడానికి ప్రభుత్వమైన కలిగించుకొని వారికి స్థలం ఇచ్చి చర్చి కూడా కట్టి పెట్టాలి. ఇది నా డిమాండ్. క్రిస్టియన్ రైట్స్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఒరిస్సా ప్రాంత వాసులు, తెలుగువారు ఎవరైనా ఉంటే ఈ వీడియో వింటుంటే దీన్ని వైరల్ చేయండి, ఆ ప్రజలకు కూడా చేరేటట్లుగా చేయండి. ఒరిస్సాలో కూడా ఇది సంచలనం సృష్టించేటట్లుగా ఈ వీడియోని వైరల్ చేయండి. పోలీసుల దృష్టికి కూడా వెళ్ళాలి. ఏ భాషలో ఉన్నా వాళ్ళ భాషలో వినే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది. ఓకే అండి, చూసారా టోటల్గా క్రైస్తవ సమాజాన్ని ఎంత హింసిస్తున్నారో. యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టి ఒకవైపు అని చేస్తున్నారు, వాళ్ళకి బలం ఉన్న చోట మరోవైపు ఈ రీతిగా కుటుంబాలనే పాడు చేస్తున్నారు. చర్చి ఉండటానికి వీల్లేదంటున్నారు, ఎక్కడ కట్టడానికి వీల్లేదంటున్నారు, తిరిగి మా మతంలోకి రావాలి అని బలవంతం చేస్తున్నారు. ఇదండి భారతదేశంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, కాదండి 8 పాదాల మీద నడుస్తుంది అని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.